నాగమణి గారు, సో ఏం చెప్తారు మరి? ఇందాక మస్తన్ రావు గారు చెప్పిన మాటలకి ఏకీభవిస్తారా? మీరేమో ఇప్పుడు సూపర్ 6 అని హామీలు ఇచ్చారు, సంక్షేమాన్ని పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం అని మీరు అంటున్నారు. మరి ఆ సంక్షేమం విషయంలో మీరు పెద్దపీట వేసారు, అయినా కూడా ప్రజలు పక్కన పెట్టారు కదా. ఒకటండి, ఫస్ట్ ఒక్కొక్కటి చెప్తానండి. ఈ 3 రాజధానులు 4 రాజధానులు లేదా అమరావతి రాజధానులు పక్కన పెడితే, మనకు రాష్ట్రం విభజించిన తర్వాత 5 సంవత్సరాలు మనకి హైదరాబాద్ ని రాజధానిగా ఉపయోగించుకోమని 10 సంవత్సరాలు పెట్టుకోమని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్న మనిషి ఏం చేశారండి? ఓటుకు నోటు కేసులో భయపడిపోయి పారిపోయి వచ్చేసి అప్పటికప్పుడు తాత్కాలిక రాజధాని కట్టారు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి? ఒక ఎస్ఎస్టీకి బయట మనకి 3,000 4,000 అంటే అప్పటికి ఎంత తెచ్చి కట్టారండి ఆయన? అప్పుడు 11,000 నుంచి కట్టారు. ఎవరన్నా చూడండి, అప్పుడు నిర్ణయించిన వాళ్ళు అందరూ కాదా? మనకి 10 సంవత్సరాల రాజధాని ఉంది. ఆ 10 సంవత్సరాల్లో మనం అక్కడ ఉండి ఉపయోగించుకుంటూ మనం ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్లు చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు అయితే. మనం కుటుంబం తిప్పుకునే వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్ద ఏమైనా ఆలోచిస్తారండి? ఏది ముందు ఏది వెనకాల మనం ఆలోచిస్తాం కదా. అది చేశారు ఆయన. అది చేయక పారిపోయి వచ్చి ఆయన చేసిన తప్పునే ఇలా రిపీట్ అవుతుంది. ఇంకా ఖర్చుల గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలంటే, ఆయన ఏ స్థాయి నుంచి ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు. ప్రతి విషయాన్ని ఖర్చులే. మిస్లీనియస్ ఖర్చులు 100-200 కోట్లు అంటారు. 7,900 కోట్లు తీసుకొచ్చారు ఆయన ఈ రోజు. ఎవరికి సమాధానం చెప్తారండి? ఇంకా అంటే నాగమణి గారు, మీరే ఇందాక అన్నారు 10 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంది అని చెప్పేసి. ఆ 10 సంవత్సరాల్లో ఫస్ట్ 5 ఇయర్స్ అటు టీడీపీ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఉన్నారు కదా, వైసీపీ వచ్చింది కదా, మరి మీరెందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదు? వచ్చిందండి. ఆ 2 సంవత్సరాలు గమనించండి. ఇందాక సార్ రోడ్ల గురించి కూడా చెప్పారు, దాని గురించి కూడా చెప్తా. ఆయన వచ్చిన వెంటనే కరోనా వచ్చింది. ఆ కరోనా వస్తే ఆయన వచ్చేసరికి 100 కోట్లు కూడా లేవండి ఖజానాలో. 100 కోట్లు కూడా మిగతా వెళ్ళారు. ఖచ్చితంగా 100 కోట్లు ఉంది వాళ్ళకి. ఆయన అప్పుడు చేసుకోవచ్చు. ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి వెళ్ళిన మనిషి ఈ రోజు కొత్తగా వచ్చిన మనిషి వస్తూనే ఇక్కడ కరోనా, దాన్ని ఎలా తట్టుకోవాలి, ఏం చేయాలి? అక్కడికి 2 సంవత్సరాలు అలాగే అయిపోయింది. మనందరం కూడా అది ఫేస్ చేసామండి. ఉంటామో ఊడతామో లేదు పరిస్థితి. ఆయన తర్వాత వచ్చిన తర్వాత కోర్టులని, మెడికల్ కాలేజీలని, ఒక్కొక్కటని రోడ్లు ఎన్నెన్ని చేసుకురాగలండి? కేంద్రంతో అనుసంధానం చేసుకుని ఆయన అక్కడి నుంచి కూడా కేంద్ర మంత్రి గారు కూడా అక్కడ నుంచి శంకుస్థాపన చేశారు వర్చువల్ గా కూడా కొన్ని రోడ్లకి. వెంటనే తర్వాత ఒకటి రావడం, ఈ రోజు అనుకోకుండా ఆ 3 ఏళ్ళు ఎలా గడిచాయో మనకు తెలుసు. దాని గురించి పదే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తూనే ఉన్నారు. సంక్షేమాన్ని బటన్ నొక్కాడు, సంక్షేమాన్ని దేనికి ఇచ్చినా ప్రతిదీ లెక్కలుగానే ఉంది. ఈ రోజు 1,50,000 కోట్లు అప్పు చేసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారని ఎందుకండి ప్రజలందరినీ ఎక్కడ దేనికోసం పెట్టారు? దాన్ని చెప్పట్లేదండి. నిన్న చూడండి సార్, ఆ గోడ 20 రోజులు కాదు కట్టారంటే 54 కోట్లు ఎవడ కోసం బట్టి అలా అది అయిపోయింది. ఒకటండి, ఈ రాజధాని కట్టినా ఇంకోటి కట్టినా ఇలాంటి సింహాసనాలలో కట్టిన గోడ లాంటి కట్టద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మీకు ఒక్కొక్కరికి ఒకళ్ళు చూడాలంటే రిటైనింగ్ వాళ్ళు విజయవాడ ఒకటే చూడండి. మన వరదల్లో ఏమైపోతాయండి ప్రజలందరూ ఎలాంటి నిర్మాణం చేశారు? అదే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తుంటే ఈ గోడతో సహా ఉన్న వాళ్ళందరూ కూర్చోబెట్టిపోదు. అలాంటి నిర్మాణాలు చేయలేదు. ఒక్కొక్కటి పటిష్టంగా చేసుకుంటూనే వచ్చారండి ఆయన. ఏ ఖర్చు చేసినా ఇది మనం నిలబడాలని చేశారు. ప్రజలు వద్దనుకున్నారో, ప్రజలు కావాలనుకున్నారో, లేకపోతే అపజయాలు ఓడిపోవడాలు అన్నది రాజకీయాల్లో సహజం. వస్తారు, వెళ్తారు, చేస్తారు. ఇది ఓడినంత మాత్రాన్ని వాళ్ళందరూ వచ్చేసారని కాదు, వీళ్ళు తీసుకున్నారంటే వీళ్ళు ఏదో చంట ఎక్కించేసుకున్నారని కాదు. కొన్ని ఏం జరిగాయో ప్రజలకి, దేవుడికి, అందరికీ తెలుసు. కానీ ఒకటండి, మన నరేంద్ర మోడీ గారు వేళ వస్తున్నారు, రాజధానికి ఇస్తానంటున్నారు, రాజధాని చేస్తున్నారు. దానికి ఈ భారం అంతా ఎన్ని సంవత్సరాల ప్రజల మీద పడకుండా ఉండడానికి ఏం చేయాలో అది చెప్పమనండి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇనుప ఖనిజం ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ని బతికించమనండి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పమనండి. అలాగే అందులో ఉన్న ఉద్యోగస్తులందరూ రోడ్డు మీద పడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్న కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఆయన చెప్పావు ఆపమనండి. ఇవన్నీ ఆయన చేయవలసింది. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు అన్నారు. ఒకటి ఏదైనా మాట్లాడితే భయం, ఒక కేసు పెట్టడం, ఒకటి ఏదైనా పెట్టడం భయం. ప్రజాస్వామ్యంలో గొంతెత్తి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుందండి? మేమే మౌనార్థులు అంటే ఎలాగవుతుంది? ఓకే అండి, అడుగుదామండి. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం